రైట్. రమ్య గారు మేడం రమ్య గారు ఇప్పుడు చూశారు మీర్పేట మర్డర్ కేసుకి సంబంధించి చూశారు కాబట్టి ఏంటి ఇలాంటి నిందితులపై జనరల్ గా ఎలాంటి కేసులు నమోదవుతాయి, ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉందంటారు? ప్రతి ఒక్కళ్ళకి శిక్షలు ఏంటి, లా ఏంటి, లీగాలిటీ ఏంటి, ఈ సిస్టమ్ ఎట్లా ఉందనేది ఎవ్వరు కూడా కొంచెం కూడా ఆలోచించట్లా. ఇక్కడ మనం 2 టాపిక్స్ మాట్లాడుకోవాలి. ఒకటి ప్రవర్తన, 2 లీగల్ సిస్టమ్. అందులో మాట్లాడాల్సిన 2 టాపిక్స్ బిఫోర్ మ్యారేజ్ ఈ రోజున జనరేషన్ ఎలా ఉంది, ఆఫ్టర్ మ్యారేజ్ ఎలా ఉంది, వీళ్ళ ఆలోచన విధానాలు ఎందుకు ఇలా మారుతున్నాయని. చాలా పర్ఫెక్ట్ టైంలో ఒక మంచి ప్రోగ్రామ్ మనం కండక్ట్ చేస్తున్నట్టు లెక్క అండి. ఎందుకంటే రెగ్యులర్ గా కోర్టుకు వెళ్లే మాకు తెలుస్తుంది మ్యారిటల్ డిస్ప్యూట్స్ కి సంబంధించిన కేసుల్ని మీరు ఒక క్రైమ్ గురించి మనం మాట్లాడతాం, 100% అది రాంగ్. కానీ క్రైమ్ చేయకుండా పెళ్లి చేసుకున్నందుకు కోర్టుల్లో పరిస్థితి జెంట్స్ కి, మేజర్ గా జెంట్స్ కి, ఎందుకంటే లేడీస్ కి కనీసం కేసులు వేసుకోవడానికి కాస్త ఒక ఫెసిలిటీ ఉంది, జెంట్స్ కి ఆ ఫెసిలిటీస్ కూడా లేకపోవడం వల్ల రిపీటెడ్ అమెండ్మెంట్స్ ఏవో ఒకటి లేడీస్ ని ప్రొటెక్ట్ చేయడానికో వాళ్ళ లైఫ్ స్పాయిల్ అవుతున్నాయన్న ఇదితోటో రిపీటెడ్ గా కొత్త కొత్త చట్టాలు యాడ్ అవుతుంటే జెంట్స్ పరిస్థితి ప్రెషర్ కుక్కర్ లో వేసి కుక్ చేస్తున్నట్టు ఉంది. రెగ్యులర్ గా కోర్టుకు వెళ్లే మాకు తెలుస్తుందండి ఆ కష్టం ఎట్లా ఉంటుందని. ఎక్కడో రేర్ అమ్మాయిలు అరే బాబు వీడు నాకు వద్దు, నాకు మ్యూచువల్ ఫ్రీగా ఇస్తానంటే కూడా ఇవ్వని దరిద్రులు కొంతమంది ఉంటారు, ఇక ఏదో ఇంకా హింసించాలి అమ్మాయిని అని. కానీ ఈ రోజున మ్యారిటల్ సిస్టమ్ చూసుకుంటే అతను చేసిన క్రూయల్ మెంటాలిటీ సహజంగా బయటికి కనిపించకుండానే ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంది మ్యారిటల్ ద్వారా కోర్టు చుట్టూ తిరుగుతున్న వ్యక్తుల్లో. ఎందుకు అంటే దీని గురించి లీగల్ సిస్టమ్, లీగల్ డిపార్ట్మెంట్, పొలిటికల్ లా డిపార్ట్మెంట్ అందరూ కూడా ఖచ్చితంగా ఆలోచించాల్సిన టైం వచ్చిందండి. కొన్ని లక్షల మంది అతుల్ సుభాష్లు ఉన్నారు, కొన్ని లక్షల మంది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న వ్యక్తులు ఉన్నారు. అందరూ అంత క్రూయల్ గా చెయ్యలేరు, చెయ్యరు. చేస్తే ఇంకో పెద్ద కేసు, పిల్లల జీవితాలు నాశనం అయిపోతే వీళ్ళు కోర్టుల చుట్టూ తిరగాలి. కానీ మెంటల్ గా కోర్టుల చుట్టూ తిరుగుతూ జాబులు వదిలేసుకుంటూ మెయింటెనెన్స్ కట్టుకోలేక గవర్నమెంట్ కి సంబంధించిన మనకి జీడీ తగ్గిపోతుందన్న బేసిక్ నాలెడ్జ్ కూడా ఎవరు ఆలోచించట్లేదు. ఎందుకంటే వీళ్ళకి ఎందుకు మెయింటెనెన్స్ కట్టాలి? పెళ్లి అయితే వేరే కంట్రీస్ లో పెళ్లి అయితే మినిమం 2 years కేసులు వేయడానికి ఉండదు. కానీ మన ఇండియాలో ఇలా పెళ్లి చేసుకుని ఎవరితోనో లేచిపోయొచ్చు, మళ్ళీ నాకు భర్తే కావాలండి అని చెప్పి కోర్టులో కేసులు వేస్తుంటే మినిమం 5 years అండి కోర్టులో కేసులు నడిచేది. ఈ లోపు లైఫే స్పాయిల్ అవుతుంది. ఇంకో విడ్డూరం అంటే మేము చూస్తున్న మా కేసుల్లోనే చెప్తాం, 7 years ఫైట్ చేసి కంటెస్టెడ్ డైవర్స్ గెలిస్తే ఇన్ టైంలో వెళ్ళి మళ్ళీ హైకోర్టులో అప్పీల్. మనకేదో సోషల్ మీడియాలో చూస్తుంటాం డైవర్స్ పెండింగ్ ఉండగా సెకండ్ మ్యారేజ్ వ్యాలిడ్ అని. అవన్నీ లీగల్ గా వ్యాలిడ్ కాదు. డైవర్స్ పెండింగ్ ఉండగా సెకండ్ మ్యారేజ్లు చేసేసుకుంటే ఇంకెవరిగా డైవర్స్ వేసుకుని ఇంకో పెళ్లిళ్ళు చేసుకుంటారు. అట్లాంటి సిస్టమే లేదు. అవి అప్పీల్లో పెండింగ్ ఉండగా ఇన్ టైంలో వేయకుండా వెళ్లే కేసులకి సోషల్ మీడియా ద్వారా వస్తున్న ఒక ఫేక్ ఇన్ఫర్మేషన్స్ అంతా కూడా వీళ్ళంతా ఈ మధ్య అవన్నీ చూసి అదొక రాంగ్ ఇన్ఫర్మేషన్. ఇక మ్యారిటల్ సిస్టమ్ కి వస్తే ఇక్కడ 7 years ఫైట్ చేసిన తర్వాత మళ్ళీ అప్పీల్ వచ్చినప్పుడు అక్కడ ఒక 10 years హైకోర్టులో పెండింగ్ ఉంటుంది. అప్పీల్ కేసులు తీసుకోరు అంత ఇమీడియట్ ప్రాసెస్ లో ఒక నోటీస్ అంటారు, తర్వాత పెండింగ్ ఉంటాయి. ఇంక యూజ్ ఏంటి అంటే ఒక పెళ్లి చేసుకుంటే ఇన్ని సంవత్సరాల కోర్టుల చుట్టూ తిరగడం, లేదా కాంపెన్సేషన్స్ ఎంత భారీగా వసూలు చేస్తున్నారో అవి ఆ సిస్టమ్ ఒకటి. సరే కాంపెన్సేషన్ తీసుకున్నా ఎక్కడో అప్పు చేసో తాకడబెట్లో మ్యూచువల్ గా వెళ్ళిపోదామండి అన్నా కూడా ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ ఏంటంటే ఒకప్పుడు పిల్లల్ని కనకుండా డైవర్స్ కి వెళ్లేవాళ్ళు, ఇప్పుడు పిల్లల్ని కని డైవర్స్ కి వెళ్తున్నారు. ఎందుకంటే సెకండ్ మ్యారేజ్లు తగ్గుతున్నాయి. ఒకసారి ఆల్రెడీ చూసిన వ్యవహారం. ఇవంతా ఏం జరుగుతుంది? తిప్పి కొడితే మ్యారిటల్ సిస్టమ్ లో మీకు ఛాలెంజ్ చేస్తానండి. మీరు ఈ కాల్స్ లో ఫోటో స్టూడియోస్ కి సంబంధించిన ఎవరినైనా ఒక వ్యక్తిని పెడితే, ఒకప్పుడు ఫోటో స్టూడియో వాళ్ళకి మ్యారేజ్ కి సంబంధించి ఆల్బమ్స్ కి బుక్ చేసుకుంటే ఓ 10,000 20,000 తీసుకునే వాళ్ళట. ఇప్పుడు ఫుల్ పేమెంట్ చేస్తేనే మేము తీసుకుంటామండి అంటుంటే, ఎందుకు ఆల్బమ్స్ రెడీ చేయడానికి 2-3 months పడుతుంది. ఈ లోపే వీళ్ళు విడిపోతున్నారు. అప్పుడు పేమెంట్లు ఎవరు చేయాలి? లాక్స్ లో పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. అసలు ఆ ఇన్వెస్ట్మెంట్ ఏంటో కూడా అర్థం కాదు. తిప్పి కొడితే ఆల్బమ్స్ వచ్చే లోపు విడిపోయే పెళ్లిళ్ళు, అంటే రమ్య గారు ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్.
రమ్య గారు, ఇప్పుడు ఈ ఘటనకు చూసి ఇప్పుడు మీర్పేట్ ఇన్సిడెంట్ మనం చూసాం, ఒక్కసారి షాక్ అయిపోయాం. అంటే పరువు హత్యలు చూస్తున్నాము, ఆడపిల్ల ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని హత్య చేసేస్తున్నారు. అంటే ఎక్కడ భయపడట్లేదు, చంపడానికి ఒక భయం అనేది లేదు. అంటే కోర్టులపై గౌరవం లేదా, శిక్ష పడిస్తే తప్పించుకోవచ్చు అనుకుంటున్నారా, శిక్షలు సరిగ్గా అమలు చేయట్లేదా? ఇప్పుడు ఏంటి, నిందితుడు ఒక ఆర్మీ జవాన్ గా ఉన్న వ్యక్తి ఇంతగా బరి తెగిస్తాడని ఎవరు ఊహించలేరు. అంటే ఏంటి, అసలు భయం లేదనుకోవచ్చా?